ప్రియమైన దేవుని వారలారా, రెండవ పాఠముగా ఈ లోక స్నేహం దేవునితో వైరమా. ప్రారంభం నుంచి దేవుడు మనకు చెప్పవలసిన జాగ్రత్తలు ఎన్నో మెలకువలు బైబిల్ గ్రంథంలో చెబుతూనే ఉన్నాడు. కానీ దేవుని మెలకువలు క్రైస్తవ సమాజంలో ఉంటున్న మనకు సరిగ్గా తెలియకపోవటం వల్ల అనర్థం జరిగిన తర్వాత అయ్యో ఎందుకు జరిగింది అన్న ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ ఒక ప్రమాదంలోనికి వెళ్ళక మునిపే దేవుని మాటలతో మనల్ని మనం కాపాడుకునే ఒక మంచి స్థితి మనకు రావాలి. దేవునిలో బ్రతుకుతున్న మనకు దుష్టుని శోధనలు, వాడి ఎత్తులు, పై ఎత్తులు, వాడిని ఎదుర్కొనే విధానం ఎప్పుడైతే సక్రమంగా మన జీవితంలో కొనసాగుతుందో దేవుని చేతిలో బలమైన వారముగా మనం ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఈ మెలకువలు తెలియకపోవటం వల్లే లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన మనం మళ్ళీ లోకం వైపు స్నేహపు ముసుగులో మళ్ళీ లోకాన్ని ఆశ్రయించే పరిస్థితులు మనకు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తూ దేమాను గురించి చెబుతూ ఒక మంచి మాటను రాశాడు. దయచేసి మీరు చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అన్నాడు. దేమ అనే వ్యక్తి పౌలు గారితో సేవలో ఉండేవాడు. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కలిగి లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చాడు. పౌలు గారితో సేవలో సాగిపోతున్న కాలంలో పౌలు గారు మళ్ళీ దేమాను గురించి బాధపడుతూ, ఇదిగో నన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టడానికి కారణం నాతో స్నేహం లేదు, లోకాన్ని స్నేహించాడు అన్నాడు. లోకాన్ని స్నేహించాడంటే దేవ వేటిని ఆశించాడు? పౌలు గారినే విడిచిపెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకాన్ని విడిచిపెట్టిన వాడు మళ్ళీ లోకాన్ని స్నేహించాలి అన్న ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే చాలామంది మనం ఒకరోజు లోకాన్ని అసహించుకొని వచ్చిన వారమే. అసహించుకొని వచ్చిన లోకం మనకు అసహ్యంగానే కనపడాలి, కానీ మళ్ళీ అందంగా కనపడుతూ మళ్ళీ లోకంతో స్నేహం చేయాలి అనే ఆలోచన కలగటం వల్లే దేవునిలోనికి వచ్చిన మనం మళ్ళీ లోకంతో సంబంధాలను కలిగి ఉంటున్నాము. అంటే దుష్టుడు నెమ్మదిగా లోకం వైపుకు మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది. అదే దేమ జీవితంలో మనకు కనపడుతుంది. మరి లోకాన్ని స్నేహించాడు అంటే లోకంలో దేనిని ఆశించాడు? పౌలు గారిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణాలేంటి? అసలు పౌలు గారితో ఉన్నవాడే అని చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రికలో దేమాను గురించి ఒక మంచి మాట పౌలు గారు ముందు రాసిన మాట. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. సంఘములో ఉన్నవాడుగా, ఒక ముఖ్యుడుగా, పౌలు గారితో ఉన్నవాడుగా, ఇదిగో దేమా మీకు వందనములు చెబుతున్నాడు అని కొలసీలో రాసిన పౌలు గారు
తిమోతి గారికి రాస్తూ మాత్రం అదే దేమాను గురించి నన్ను విడిచిపెట్టాడు లోకమును స్నేహించి అన్నాడు. ఇక విడిచిపెట్టిన ఈ దేమ ఎక్కడికి వెళ్ళాడు అని రాయబడిందంటే తెస్సలోనికకు వెళ్ళాడు అని రాయబడింది. అంటే పౌలు గారిని విడిచిపెట్టడానికి తెస్సలోనికకు ఎందుకు వెళ్ళాడు? తెస్సలోనికలో మరి దేమాను ఆకర్షించిందేంటి? తెస్సలోనికకు వెళ్ళి దేన్ని ఆశపడ్డాడు? దేన్ని ఆశపడినందుకు లోకాన్ని స్నేహించాడు అని పౌలు గారు రాస్తున్నాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్ళగలిగితే దేమా దేనిని ఆశించాడో వ్రాయబడింది. దయచేసి మీ బైబిళ్ళు తెరిచి మీరు చూడగలిగితే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. తెస్సలోనికలో ఉంటున్న సంఘపు వారు ఎలాంటి వారు ఆ పట్టణంలో అంటే సోమరివారు, కాలయాపన చేస్తూ ఏదో దేవుడికి ఇచ్చాం కనుక మనం బ్రతికినా ఒకటే, బ్రతకకపోయినా ఒకటే, మనం ఇవ్వవలసినవి ఇస్తున్నాం కదా అన్న మనస్తత్వాన్ని కలిగిన వారు. ఆ మనస్తత్వాన్ని తెలుసుకున్న పౌలు గారు వారి దగ్గర నుంచి ఏదైనాను పుచ్చుకోవటానికి ఇష్టపడలేదు. అంటే మీరు నాకు ఇచ్చారు కనుక మీరు సేవలో ఉన్నట్టు భ్రమపడుతున్నారు, కానీ మీరు బ్రతకాలి, మీరు బ్రతకటం ముఖ్యం కావాలి, నాకు ఇవ్వటం కాదు అని తెస్సలోనికలో పౌలు గారు దేనిని ఆశపడలేదు. పైగా తెస్సలోనికల సంఘానికి పని చేయటం నేర్పిస్తున్నాడు. అంతేకాదు ఏ పని చేయక కొంతమంది మీలో భోజనం చేస్తున్నారు. అలాంటి వారు అసలు భోజనం చేయకూడదు. ఎందుకు ఖాళీగా మీరు ఎందుకుంటున్నారు? ఖాళీగా మీరుండి పరుల జోలికి పోవారుగా ఉంటున్నారు కదా అని వారిని గద్దిస్తూ నెమ్మదిగా ఏదో మీరు ధనమిస్తే దేవుని పని జరిగించినట్టు కాదు, మీరు మీ శరీరాలు దేవునిలో వాడబడాలి అని, లోకంలో తమ కొరకు పని చేసుకుంటూ దేవుని పనిలో వారిని ఉండాలి అని ప్రోత్సహిస్తున్నాడు. తెస్సలోనికలో ఉంటున్న సంఘపు మనస్తత్వాన్ని ఎరిగిన దేమా ఏమనుకున్నాడంటే, ఇదిగో వాళ్ళు ఎలాగూ ఇవ్వగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు, పౌలు గారు ఏమి తీసుకునేటట్టుగా లేడు, నేనేం చేయాలి? తెస్సలోనికకు వెళ్ళి నేను ఎలాగూ సేవ చేస్తుంటే వాళ్ళు ఇస్తుంటారు కనుక వాళ్ళ దానిని నేను తీసుకొని నా సేవను నేను చేసుకుంటే బాగుంటుంది కదని నెమ్మదిగా ధనాపేక్షపై మక్కువ కలిగింది. ఏమంటే ఈ కాలంలో సేవకు మేము సహకరిస్తామంటే వద్దన్న వారిని మీరు ఎవరైనా చూసారా? వద్దు అన్న వారిని ఎవరైనా చూసారా? వద్దు, మాకు వద్దండి, ఏదో మాకున్న దాంట్లో మేము చేస్తున్నాం, మీరు చేయండి, మాకు వద్దండి అనే వాళ్ళు ఎవరైనా గమనించారు? చాలా తక్కువ కదండి, చాలా తక్కువ. పైగా ఏమంటాం, నాకున్న దాంట్లో నేను చేయటం కంటే 10 మంది కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది కదండి. అంటే అర్థం ఏంటి, మనకు ఒక ఎలాగో ఖర్చు తగ్గుతుంది కదండి అని మనసులో ఉంటుంది మనకి. 10 మంది కలవాలని ఎందుకు కోరుకుంటామో తెలిసి మనం 10 మంది కలిస్తే మనకు ఖర్చు తగ్గుతుంది, 20 మంది కలిస్తే మనకు ఖర్చే ఉండదు, 30 మంది కలిచారనుకోండి కొంచెం మిగులుతుంది. నిస్వార్థం అంటే ఏంటో తెలుసండి. ఏమంటే మీది మీరు చేయండి దేవుని కోసం, నాకున్నది నేను చేస్తాను. నాకున్నది సరిపోకపోతే అప్పుడు ఆలోచిస్తాను, నాకున్న దాంట్లో నిజంగా ఆ తృప్తి వేరు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మీరు కూడా ఓ 10 మందిని అడిగి మీరు చేసిన, మీకున్న ఆ చిన్నది మీరు చేసిన ఎందులో మీరు సంతృప్తి పడగలరంటే, నా కష్టాన్ని నేను దేవునికి పెట్టగలిగానన్న ఆనందం అనేది చాలా గొప్పది ప్రియమైన వారులారా. ఏమంటే సేవకు అడగటం అంటే ఎంతో అత్యవసరమై ఆగిపోతున్నప్పుడు ఆలోచించాలి తప్ప, ఎందుకైనా మంచిది అడిగి చూద్దామని అడగకూడదు. ఎందుకంటే మనకున్న దాంట్లో మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారి మనస్తత్వం దేమాతో సరిపోలేదు.
ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటే తీసుకోవడానికి పౌలు గారికి ఏమైంది? ఈయనతో ఉంటే ఎప్పుడు ఇదే పరిస్థితి. ఈయన తీసుకోవడం, నన్ను కూడా తీసుకొనివ్వడు. ఏదో లోకం నుంచి కావాలనుకుంటున్నాడు అంటే పౌలు గారిని చూస్తూ నేర్చుకోవలసిన దేమ పౌలు గారికి లేని ఆలోచనలు కలుగుతున్నాయి. అయినా ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను దేవునిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ పౌలు గారు డిక్లేర్ చేశారు, ఇదిగో నన్ను విడిచిపెట్టావు అంటే నువ్వు లోకాన్ని స్నేహించావు. నువ్వు తెస్సలోనికకు వెళుతున్నావంటే కారణం నాకు తెలుసు. అక్కడ నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. వాళ్ళు సోమరులని నీకు తెలుసు. ఇదిగో 10 పైసలు ఇస్తే దేవుని పని జరిగిపోతుందన్న సంగతి తెలుసు. నేను ఎవరినైతే గద్దించానో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళుతున్నావంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నావు అన్నాడు. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నావు, అక్కడి నుంచి ఏదో ఆశిస్తున్నావు. ఏ ఆశ లేకపోతే నన్ను విడిచిపెట్టవలసిన అవసరత లేదు అన్నాడు. ఏమంటే సేవలో త్యాగం ఎక్కువగా కనపడుతుండాలి. సేవలో మనకు ఆశలు ఎక్కువగా ఉండదు ప్రియమైన వారులారా. మనం చెయ్యగలిగినవి మనం చేస్తుండాలి. మనం ఎక్కువగా చెయ్యలేనివి ఆలోచిస్తుంటాం. ఏమంటే చెయ్యలేనివి దేవుడు ఎందుకు చెయ్యలేదు అని మనల్ని అడుగుతాడంటే నువ్వు చెయ్యలేవని ఆయనకు తెలిసి నువ్వెందుకు చేయలేదని అడుగుతావా? అప్పుడు ఏమంటావు? ప్రభువా, నేను చెయ్యలేనని నీకు తెలుసు కదా ప్రభువా, ఇంకేం చేయగలను. దేవుడు మనము చెయ్యగలిగినవి ఎందుకు చెయ్యలేదనే అడుగుతాడు మనల్ని. మనము చెయ్యగలిగినవి ఎందుకు చేయలేదని అడుగుతాడు. మనం చేయగలిగినవి చక్కగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు చెయ్యలేని వాటిని గురించి ఆలోచించటం ఎందుకు? మనం చెయ్యలేనిది ఏదో ఒక ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటాం, అది మన వల్ల కాదని మనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తామో తెలుసా? అది జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరినో ఒకరిని అడగాలి, ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. ఎలా ఆ తాపత్రయంలో మనం ఏం చేస్తారంటే అవసరాలు మనిషిని ఎంత పాపములోనికైనా నెట్టేస్తాయి. ఇప్పుడు మన వారులారా, ముందు అవసరంగా కనపడుతుంది, ఆ తర్వాత ఆ అవసరము సంపాదించుకోవటానికి ఒక బాటగా మారుతుంది. అందుకే చెయ్యలేనివి చేద్దామన్న ఆలోచన కంటే చెయ్యగలిగినవి మన జీవితంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. దేమాకు అలాంటి ఆలోచన లేదు. వాళ్ళు ఇస్తానంటే నేను తీసుకోవటం తప్పే ఉంది, ఇది దేవుడి కోసమే కదా అనుకుంటున్నాడు. కానీ లోకంతో స్నేహము చేస్తున్నాడు అని దేమాకు అర్థం కాలేదు. పౌలు గారు రాశారు, ఇదిగో దేమ నన్ను విడిచిపెట్టాడు, లోకాన్ని స్నేహించాడు. ఆ లోకంలో ఏమున్నదో మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిన మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. లోకములో ఉన్నదంతయు, లోకాన్ని స్నేహించాడు అంటే ఇదిగో లోకములో ఉన్న ఈ మూడింటి మీద ఆశపడ్డాడు. ఏంటి? నేత్రాశ. అక్కడ నాకు వెళితే సంపాదన దొరకొచ్చు, నేత్రాశ. ఆ సంపాదనతో నా శరీరాన్ని నేను హ్యాపీగా గడపొచ్చు, శరీరాశ. అక్కడికి వెళితే నాకు హోదా. ఏమంటే మనిషి ఎవరితో ఉండాలి అని ఆలోచించుకునేటప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? ఎవరితో ఉంటే నా బ్రతుకు బాగుంటుంది అని అంచనా వేసుకుంటాడు ప్రేమన వారలారా కదా. వీడితో ఉంటే నాకు ఎంత కలిసి వస్తుంది, వాడితో ఉంటే నాకు ఎంత కలిసి వస్తుంది, వీడితో ఉంటే అవకాశాలు వస్తాయి, స్టేజ్ ఎక్కొచ్చు, వాడితో ఉంటే పల్లెటూర్లు తిరగాలి, ప్రొజెక్టర్లు వెళ్ళాలి, వర్కౌట్ కానట్టుంది అంట. అంటే మనిషి సేవను కూడా ఏం చేస్తాడంటే లాభ నష్టాలను బేరీజు చేసుకుంటుంటాడు ప్రియమైన వారలారా. లాభ నష్టాలు. వాడితో ఉంటే వెహికల్ ఉంటుంది, వెహికల్ నన్ను తీసుకెళ్తాడు. వీడితో ఉంటే సైకిల్ సగం వాడు దొక్కమంటాడు, సగం నన్ను దొక్కమంటాడు. ఏం వర్కౌట్ అయ్యేటట్లేదు నిజంగా.
మీతో ఉన్నవారు నిజంగా మీ సేవ నచ్చి ఉంటున్నారా, లేదంటే మీతో ఉన్న అవసరాలు నచ్చి ఉంటున్నాయా మీరు గమనించుకోగలిగితే మీకు అర్థమైపోద్దండి. ఎవడి సేవ లాభ నష్టాలను బేరీజు వేసుకొని చేసేది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవా, కష్టమైన నష్టమైన నీతో, మనకు నష్టం కలుగుతున్నా నీతో ఉండటానికి దేవా నేను ఇష్టపడతాను. నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు నష్టం కలిగినా నేను నీలో ఉండగలుగుతాను, అది ముఖ్యము అనుకోవాలి. దేమాకు అది లేదు ప్రియమైన వారిలారా. పౌలు గారిని విడిచిపెడితే నాకెంత లాభం, పౌలు గారితో ఉంటే నాకెంత నష్టం అని ఆలోచించుకుంటున్నాడు. పౌలు గారితో ఉంటే ఎక్కడికి వెళ్ళినా పౌలు గారే మాట్లాడుతున్నాడు, నాకు అవకాశం ఏమైనా వస్తుందా? ఇప్పుడు పౌలు గారిని నేను విడిచిపెట్టాను అనుకోండి, నన్ను పిలిచే నలుగురు కూడా రెడీ అవుతారు. చూసారా దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు? ఇది వాడుకున్నట్ట. ఇది వాడుకున్నట్టు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ నేత్రాశ, ఆ శరీరాశ, ఇదిగో నేను కూడా ఎదిగానని ఒక జీవపు డంబం, ఇవి లోకములో ఉన్నవి దేమాలో కనపడుతున్నవి. దేమా వాటిని ఇష్టపడుతున్నాడంటే లోకముతో స్నేహము చేస్తున్నాడు. లోకములో ఉన్న వాటిని చూసి నువ్వు అసహించుకోవాలి. లోకములో ఉన్న వాటిని చూసి ఈ లోకంలో ఉన్న వీటినే కదా నేను విడిచిపెట్టింది అని నువ్వు అసహించుకోవాలి లోకాన్ని చూసినప్పుడు. కానీ అదే లోకాన్ని చూసి మళ్ళీ మమకారాన్ని నువ్వు పెంచుకుంటున్నావంటే, లోకంతో మళ్ళీ విడిచి వచ్చిన వాటితో మళ్ళీ స్నేహం అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ విడిచిపెట్టడం అనేది చాలా కష్టము. అంటే లోకం నుంచి వచ్చినప్పుడు స్నేహము లేదు, తేలికగా విడిచిపెట్టావు. దేవునిలోనికి వచ్చిన తర్వాత లోకాన్ని స్నేహిస్తున్నావంటే ఇక విడిచిపెట్టడం అనేది చాలా కష్టము. ఎందుకు మనుషులలో ఇలాంటి ఆలోచన కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది మనుషులలో ఇలాంటి ఆలోచన? అసలు మనం లోకాన్ని స్నేహించటం వల్ల వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు కనపడుతున్నది ఏంటంటే మన కోరిక తీరినట్టుగా, మన అవసరాలు తీరినట్టుగా కనపడుతున్న దీని వెనుక అసలు ఏం జరుగుతుందో ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సందర్భం ప్రియమైన వారలారా. మనకు కనపడుతున్న ఈ చిన్న చిన్న మాటల వెనుక దుష్టుడు ఎంత వలపన్నాడో, మనకు తెలియకుండా మనల్ని ఎలా మలుస్తున్నాడో గ్రంథంలోనికి, వాక్యంలోనికి వెళ్ళగలిగితే అసలు లోకంతో ఎందుకు స్నేహాన్ని కుదిరేటట్టుగా, మనం లోకాన్ని స్నేహించేటట్టుగా చేస్తున్నాడో మీరు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. దయచేసి మీ బైబిళ్ళు తెరిచి చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే ఎందుకు లోకముతో స్నేహాన్ని కలిగేటట్టుగా దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే, ఎప్పుడైతే మనం లోకముతో స్నేహము చేస్తున్నామో దేవునితో వైరాన్ని పెట్టుకుంటున్నామో, దేవునితో గొడవ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనం దేవుని కుమారులుగా ఉండవలసిన మనం, దేవుడు మనల్ని ప్రేమించవలసింది పోయి ఎప్పుడైతే లోకము స్నేహముతో మనం ప్రారంభమయ్యామో ఏం జరుగుతుందంటే దేవునికి శత్రువు అన్నాడు. దేవునికి శత్రువు అంటే ఇక మనమే దేవునికి విరోధులం. అంటే దేవునిలో మనం ఉంటే సాతానుడు మన విరోధి అని మనకు అర్థం అవుతాడు. దేవునిలో నువ్వు ఉంటే దుష్టుడు మన విరోధేనవుతాడు. ఇదిగో మీ విరోధి అయిన అపవాది అని బైబిల్లో రాయబడింది.
పరలోకమందున్న తండ్రి మనకు చెబుతూ, మీ విరోధి అయిన అపవాది. ఎప్పుడు వాడు మనకు విరోధి అని మనకు అర్థమయ్యాడంటే, లోకములో నుంచి దేవునిలోనికి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యాడు మనకు విరోధి దుష్టుడు అని. ఇప్పుడు దేవునిలో ఉంటున్నప్పుడు మనకు దుష్టుడు అపవాది విరోధి అయితే, మళ్ళీ లోకంలోనికి మనం వెళ్ళామనుకోండి, లోకంలోనికి వెళ్ళేసరికి ఏమైపోయింది? మనమే దేవునికి విరోధులమయ్యాము. మనమే దేవునికి విరోధులమయ్యాము. మనమే దేవునికి శత్రువులమయ్యాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, దేవునితో విరోధమా? అవును, అవును. ఏ ఆశలైతే చంపుకొని బ్రతకాలని వచ్చి దుష్టుడు మన విరోధి అని వాడితో పోరాటం, వాడిని గెలవాలి, వాడిని అనగదొక్కాలన్న ఆలోచనలో ఎదగవలసిన మనిషి క్రమక్రమంగా లోకంతో స్నేహాన్ని జరిగించి, ప్రియమైన వారలారా, ఇదిగో దేవునికి శత్రువు అవుతున్నాడు. అంటే దేవునికి విరోధులమవుతున్నాం మనం. నిజంగా మనల్ని దేవునికి ఎందుకు విరోధులుగా చేస్తున్నాడు? మనం దేవునికి విరోధం అవ్వటం వల్ల వాడికి లాభం ఏంటి? అసలు ఎందుకు దేవుడికి మనకు మధ్య వైరాన్ని పెడుతున్నాడు? దేవునికి మనల్ని ఎందుకు శత్రువులుగా చేస్తున్నాడో అసలు దేవుడి ప్రారంభపు సంకల్పం ఏంటో చూడగలిగితే ఆది కాండంలో కనపడుతుంది. ప్రియమైన వారలారా, దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము. ఆది కాండము 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుతూ నీ బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేయుదును. ఇక్కడ నీ సంతానము, ఆమె సంతానము. ఆమె సంతానం అంటే అవ్వమ్మ గారి సంతతి, స్త్రీ సంతతి. నీ సంతతి అన్నాడు. ఆ మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే భూమి మీద పుట్టబోయే పాములన్నింటితో మాట్లాడుతున్నాడు. పాము సంతానానికి అనుకుంటే పొరపాటు. పాము సంతానానికి అనుకుంటే పొరపాటు. ఆ మాట మనం చదువుతున్నప్పుడు సర్పముతో అనగానే, ఇదిగో సర్పానికి మనిషికి పడదండి, ఎందుకంటే దేవుడు అప్పుడు శాపం పెట్టాడు కదా అనుకుంటే పొరపాటు. సర్పానికి పెట్టిన శాపం ఏంటంటే బ్రతుకు దినములన్నీయు నువ్వు మన్ను తిందువు, పొట్టతో ప్రాకుతూ అయిపోయింది. మరి నీ సంతానానికి నీ అన్నప్పుడు ఇదిగో దేన్నైతే ఆవహించిందో దుష్టుడు, ఆ సర్పములోనూ ఆవహించిన దుష్టుడితో మాట్లాడుతున్నా మాటది. నీ సంతానము స్త్రీ సంతానమునకు వైరము అంటే రాబోయే నా పిల్లలకు, ఇదిగో రాబోయే నీ పిల్లలకు ఏంటి? వైరము, గొడవ, యుద్ధము. నా పిల్లలను నాకు కాకుండా నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, కానీ నేనేం చేయబోతున్నానో తెలుసా? నా పిల్లల చేత నిన్ను తల మీద త్రొక్కిస్తాను. నా పిల్లల చేత నిన్ను తల మీద త్రొక్కిస్తాను. ప్రారంభంలోనే దేవుడు తన పిల్లలను తనకు కాకుండా పాపములోనికి తీసుకువెళ్ళిన దుష్టుడి మీద ఏమనుకున్నాడో తెలుసా? నా పిల్లలతోనే ఇదిగో వారి కాళ్ళ క్రింద నిన్ను చితక తొక్కిస్తాను. ఇక ముందు వారికి నీకు వైరము. ఎందుకు? నా పిల్లలను నాకు కాకుండా నువ్వు చేశావన్న సంగతి నా పిల్లలందరికీ తెలిసినప్పుడు, దేవునికి కాకుండా మమ్మల్ని చేసింది ఈ దయ్యమే, ఈ దుష్టుడే అన్న సంగతి తెలిసినప్పుడు నిన్ను వదిలిపెట్టరు. అవునా కదా చెప్పండి? ఒకరోజు ఏదేనులో ఆదామవ్వలు పాపానికి ముందు ఎంత చక్కగా ఉన్నారు, అది మనం ఆలోచించుకుంటే ఈరోజు పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ కలిగిందంటే ఎవరి వల్ల? ప్రియమైన వారలారా,
దుష్టుడే వంచించి ఇదిగో ఆ మహాభాగ్యాన్ని పోగొట్టాడు. నిజంగా ఒక మహాభాగ్యాన్ని మనకు రాకుండా పోగొట్టిన దుష్టుడి మీద మనకి ఎంత కోపం ఉండాలి చెప్పండి, ఎంత కోపం ఉండాలి. అయినా అపవాది, దుష్టుడు, దయ్యం అనగానే ఎవరికైనా కోపం ఏమన్నా రగులుతుందండి మనుషులో? ఎవరో ఇంటి పక్కోడు పేరున్నట్టు అంటున్నాం మనం కదా. అపవాద చెప్పండి, సాతానా చెప్పండి. కొంతమంది మనుషుల పేర్లు చెప్తే కోపం వస్తుంది, కానీ మనిషికి సాతాను పేరు చెప్తే మాత్రం వాడా అన్న పౌరుషం పోయింది ప్రేమన వాట్ల కదా. అంటే రాను రాను ఏం జరిగిందో తెలుసా? నీకు అన్యాయం చేసిన వాడి మీద నీ ఫీలింగ్స్ మారిపోయాయి. నాకు పడని వాడెవడంటే పలానోడేరా, వాడు నా కంటికి ఎవరిని? నీ సహోదరుణ్ణి. నీ సహోదరుని ఈరోజు నువ్వు శత్రువు అనుకుంటున్నావు, కానీ నీ శత్రువు నిన్ను మోసగించి దేవుడికి నీకు కాకుండా చేసి ఇదిగో లోకపుతో స్నేహాన్ని నీకు కలిగించి నిన్ను అన్ని విధాలుగా దుష్టుడు చేసిన మోసం ఎంతని మాటల్లో చెప్పలేనంత మోసం చేశాడు ప్రియమైన వారలారా మనల్ని. వాడి పేరు వినగానే, వాడి గురించి రాగానే వాడిని జయించాలి, వాడిని చితుకు తొక్కాలి. వాడి వల్లే ఏదేను తోటలో ఉండే మహాభాగ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, వాడి వల్లే ఈరోజు నేను కష్టపడుతున్నాను, వాడి వల్లే ఈరోజు ఇదిగో ఈ స్థితిలో ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కష్టాలు సరిపోలేదని మళ్ళీ నరకానికి నన్ను ఈడ్చుకొని వెళ్ళటానికి వాడు ఆలోచిస్తున్నాడు అన్నప్పుడు వాడి మీద ఎంత కోపం, ఎంత పగ, ఎంత ప్రతీకారం ఉండాలి, ఎంత ప్రతీకారం ఉండాలి. కాకపోతే ఏంటంటే శత్రువును ప్రేమించమన్నాడు కదా అని మనిషిని శత్రువును చేసుకున్నాం, శత్రువునేమో ప్రేమిస్తున్నాం. ఏమండి, దయ్యాన్ని ప్రేమించేంత గొప్పలం కాదులేండి మనం. దయ్యాన్ని ప్రేమిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఏ దయ్యము ఇంకో దయ్యాన్ని తిట్టదట. మీకు అర్థమైందా? దయ్యము ఇంకొక దయ్యంతో పోటీ పడదట. ఎందుకు? మనదంతా ఒక గ్రూపే కదా. ఇదిగో నేను వాణ్ణి చెడగొడతాను, నువ్వెందుకు చెడగొట్టేది, నేనున్నాను కదా. నిజం, కానీ నీ పనే, నువ్వు చేసేది నా పనే, నేను చేసేది నీ పనే. మనకు దయ్యం మీద ఆ కోపం, ఆ ఫీలింగ్స్ రావటం లేదంటే దాని అర్థం ఏంటి? వాడి సంతానం అయిపోయావేమో. ఒక మనిషి చేసిన మోసం నీకు గుర్తొచ్చింది, వాడిని నా జీవితంలో క్షమించాలన్నావు. మరి దుష్టుడు చేసిన మోసం ఏ రోజు నీ జ్ఞాపకం రాలేదా? ఎన్ని రోజులు నువ్వు బతకాలనుకున్నప్పుడు నిన్ను బ్రతకుండా చేసిందో నీకు తెలియట్లేదా? వాక్యం వినగానే బతకాలన్న ఆశ కలుగుతుంది ప్రియమైన వారలారా. ఆ గేటు దాటగానే ఇదిగో నువ్వు బ్రతుకుతావా? నీ వల్ల అవుతుందా? ఎవడికి లేని గోల నీకెందుకు? ఏదో వెళితే వెళ్ళావు సెమినార్కు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మాటలు మనసులో పెట్టుకుని ఇదంతా అవసరమా? నిన్ను చల్లార్చి ఎవడూ బతకకున్నప్పుడు నీకెందుకు బ్రతుకు అని ఈ మాటలని ఎగిరిపోయేటట్టుగా చేస్తున్నా వాడి మీద నీ కోపం లేదు కదా. రావాలని మనం అనుకున్నా నిన్ను రానివ్వకుండా ఎన్నో అడ్డంకులు చేస్తూ పాపము చేయటానికి రహదారిని పరిచిన దుష్టుడు దేవుని దగ్గరకు రావటానికి ఎన్నో ఆటంకాలు పరుస్తున్నప్పుడు వాడి మీద నీకు కోపం వేయలేదా? ఏ రోజు బైబిల్ చదవాలనుకుంటాం, కానీ రోజు చదవాలన్న ఆశ ఉంటున్నా చదవలేని పరిస్థితులు నీ కలిగించి ఇదిగో మళ్ళీ నువ్వే నేను చదవట్లేదని బాధపడేటట్టుగా చేస్తుంది. అయినా నీ కోపం రావట్లేదా? అయినా ఎదగాలని నీకుంటున్నా నిన్ను వంచి ఏదో ఒక మాయలో పాపంలో నుంచి బయటపడాలని నీకు అనిపిస్తున్నా అందులో మగ్గి నువ్వు నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవని మళ్ళీ వదిలేసిన జీవితాన్ని మళ్ళీ నీకు అతికిస్తూ నిన్ను సర్వనాశనానికి తీసుకెళ్తున్న వాడి మీద నీకు కోపం లేదా? ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని ద్వేషిస్తున్నావు ప్రేమన వాళ్ళారా? ఏమండి, ఇంతకంటే మన జీవితంలో తక్కువ అన్యాయం చేసిన మనిషిని మాత్రం జీవితకాలం క్షమించలేనంత కోపాన్ని చూపిస్తున్నా నువ్వు నీ జీవితాన్నే నేలరా చేస్తున్న అపవాది మీద ఏదయ్యా మా పగ, ప్రతీకారాలు, ఆ కోపం? వాడేదో మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నా.
వాడు నీ శత్రువు, వాడు నీ శత్రువు, నిన్ను మోసగించేవాడు. ప్రారంభంలోనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ మీద నమ్మకంతో ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసేదను. ఇంకా చూడండి ఆ మాట 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నా పిల్లల చేత నిన్ను కొట్టిస్తాను, నా పిల్లల చేత నీ తల మీద కొట్టిస్తానని నిన్ను బట్టి దేవుడు శపథం చేశాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఏమంటే ఈ మాటలు ఇప్పుడిప్పుడు మనకు అర్థమవుతున్నాయి ప్రియమైన వారలారా. దేవా, నేను వారికి కాదు శత్రువును, వారినే నీకు శత్రువుగా చేస్తాం. నన్ను నీ పిల్లలు కొట్టడం కాదు, నీ పిల్లల్ని నువ్వే కొట్టేటట్టుగా చేస్తాను. నాకు వారికి వైరమను అనుకుంటున్నావు కదా, కానీ నాకు వారికి వైరం కాదు, వారికి నీకే వైరం. అది ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. నన్ను వాళ్ళు తల మీద కొట్టాలనుకుంటున్నారు కదా, లేదు, నన్ను తలకెక్కించుకునేటట్టుగా చేస్తాను. అలా భుజాల మీద కూర్చుంటాను నేను. వాళ్ళు నన్ను కొట్టటమా? నువ్వే వాళ్ళను కొట్టేటట్టుగా చేస్తాను. ఎక్కడ ఆదికాండంలో దేవుడు రాసిన మాట ఏమండి, యాకోబు గ్రంథంలోనికి రాగానే ఏమైపోయిందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? అపవాదికిని మనకు వైరము అన్న మాట ఎలా మారిపోయిందంటే మనిషికి దేవునికి వైరము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరంటే మీకు తెలియదా? అంటే తెలియకుండానే మనం ఏమైపోయామో తెలుసా? లోకాన్ని స్నేహిస్తూ దేవునికి శత్రువులం అయిపోయాం. నిజంగా దేవుడే మనల్ని కొట్టేటట్టుగా మనం మారిపోయాం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడే మనల్ని శిక్షించేటట్టుగా మనం మారిపోయాం. దేవుడే మనల్ని వద్దనుకునేటట్టుగా మారిపోయాం. ఎందుకు? దేవుడికి పడనిదే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అలాంటప్పుడు ఈ లక్షణాలే మనలో కనబడుతున్నప్పుడు, ఈ లక్షణాలే దేవునికి మనకు కనబడుతున్నప్పుడు దేవుడు మనల్ని కుమారులుగా ఎలా ప్రేమించగలడు చెప్పండి ప్రేమన వారలారా? నా పిల్లలు అని ఎలా సంబోధించగలడు? లోకము స్నేహం అనగానే అది చిన్న విషయం కాదు. లోకం అన్నాక లోకంలో ఉంటున్న తర్వాత ఇలాంటి చిన్నవి ఉంటుంది అని అదేదో తేలికగా తీసుకునే చిన్నది కాదు ప్రియమైన వారలారా. దేవునికి నువ్వు శత్రువు అవుతున్నావంటే దేవుని చేతుల్లో నుంచి నువ్వేమన్నా తప్పించుకోగలవా? దేవునిలో ఉండి దుష్టుని తలను చితక కొట్టవలసిన మనము ఇదిగో దుష్టుని పక్షాన చేరి దేవునికి శత్రువులుగా మారుతున్నాం. ఇదిగో వైరం మొదలైంది. అందుకే వ్యభిచారులారా అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకాన్ని హత్తుకుంటూ లోకంతో స్నేహాన్ని చేస్తున్న మీరు ఇక దేవునికి ఇష్టలు కారు. ఒకరోజు లోకంలో మనం ఉన్నప్పుడే తన ప్రేమను మనకు చూపించి ఈ రక్షణ భాగ్యములోనికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు ప్రేమను చూపించాడు, మనం మారటానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా లోకంతో స్నేహపూరితమైన వాతావరణంలో లోకాన్ని హత్తుకొని నువ్వు బ్రతుకుతున్నావంటే మళ్ళీ ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవపు డంబాలే మళ్ళీ మనలో కనపడుతున్నాయంటే ప్రియమైన వర్లారా, తండ్రి వలన పుట్టినవి కానివి నీలో కనపడుతున్నావంటే నువ్వు తండ్రికి పుట్టిన వాడవు కూడా కాదు. అన్నమాట. చూసారా? నెమ్మదిగా మన జీవితం మనకు తెలియకుండానే దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం. ఏమంటే దేవునికి శత్రువులుగా మనం మారితే ఇప్పుడు విరోధము దేవునికి మనకైతే దేవుణ్ణి ఏమైనా చేయగలమండి మనం?
దేవుణ్ణి మనం ఏమైనా చేయగలమా? ఏం చేయగలం చెప్పండి? దేవునిలో ఉంటే దుష్టున్నైనా జయించగలవేమో, కానీ దుష్టుని పక్షా నుంచి దేవుణ్ణి జయించగలవా? దేవుణ్ణి జయించగలవా? అయినా ఒకప్పుడు దుష్టుడు దేవుణ్ణి జయించగలిగాడా? పరలోకంలో వాడే ఓడిపోయి వచ్చాడు. వాడు ఓడిపోయి వచ్చి మన వెనకాలుండి నువ్వు గెలుస్తావు అంటున్నాడు. మనకు తెలియకుండా ఏమనుకుంటున్నాం? మనకు తెలియకుండా దేవుణ్ణి గెలిచేస్తాం అనుకుంటున్నాం. దేవుణ్ణి గెలగొట్టడం అంటే అది మాటలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలులు దేవునికి విరోధంగా ఉన్నారండి. అరణ్యంలో 40 ఏళ్ళు విసికించారు, పరిశుద్ధాత్మను ఎదిరించారు. సహించిన దేవుడు ఎప్పుడైతే లోకాన్ని స్నేహించారు, వారిలో కూడా ఇవే 3 కనపడతాయి ప్రియమైన వారలారా. శరీరాశ, ప్రయాణంలో ఉన్న వారికి వ్యభిచార సంబంధమైన ఆశలేంటి? ప్రయాణంలో ఉన్న వారికి తిండిగోలేంటి? ప్రయాణంలో ఉన్న వారికి ఇవన్నీ ఎందుకు? ఎప్పుడైతే లోకానికి వాళ్ళ బ్రతుకులు దగ్గరగా వచ్చాయో దేవుడు వాళ్లకు ఎదురు తిరిగాడు, వాళ్ళకు వ్యతిరేకముగా ఉన్నాడు. వ్యతిరేకముగా ఉన్నప్పుడు జరిగిందేంటో తెలుసా? అరణ్యములో వారి శవములు రాలిపోయాయి. ఏమీ సాధించలేకపోయారు ప్రియమైన వారలారా. అరణ్యంలో వారి శవములు రాలిపోయాయి. ఎందుకు? కోపగించాడు. ఎందుకు? అవిధేయత. ఎన్ని కళ్ళ ముందు జరుగుతున్నా లోకాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలన్న ఆశ ఇశ్రాయేలీలలో కనపడలేదు ప్రియమైన వారలారా. దేవునికి శత్రువులుగా మారిపోయి జరిగింది ఏంటంటే, ఇదిగో వారి జీవితాలే నేలమట్టం అయిపోయాయి. అది సరిపోలేదని మళ్ళీ రక్షణలోనికి వచ్చిన మనం ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకొని నెమ్మదిగా లోకం వైపు ఆకర్షితులవుతున్నావు. లోకం వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వైపుకు మనిషి ఆకర్షితుడవుతున్నాడంటే నీకు తెలియవలసిందేంటో తెలుసా? దేవునికి నేను శత్రువునవుతున్నాను. దేవునికి శత్రువై నువ్వు సాధించేదేంటి చెప్పు? ఏమంటే దేవునికి శత్రు వల్ల నాకు ఈ లాభం కలుగుతుంది అని లాభం ఏమైనా ఉందా? లేదు ప్రియమైన వారలారా, లేదు. అది దుష్టుని బట్టే మనం తెలుసుకోలేం. పరలోకంలో ఉండలేక ఎదిరించాలనుకున్నది ఎదిరించి పాతాళ లోకంలో పడిపోయింది ప్రియమైన వారలారా. దేవుణ్ణి ఎదిరించిన వారి కొరకు ఇదిగో నరకము సిద్ధంగా ఉంది. అపవాది అందులోనే పడిపోయాడు. ఇది సరిపోలేదని ఇదిగో ఈరోజు మనం ఎదిరిస్తున్నాం. మనం ఎదిరించటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకముతో స్నేహము చేయటం అంటే దాని అర్థం ఏంటి? దేవునికి శత్రువులు. దేవుడేమో ఇదిగో దుష్టుడితో మీ పోరాటం అంటే దుష్టుడేమన్నాడు? లేదు, నువ్వు దేవునితోనే పోరాటంలోనే ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట మీరు చూడగలిగితే ఎంత చక్కగా పౌలు గారు అపవాదితో ఉన్న పోరాటాన్ని గురించి వ్రాశాడో మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. మన పోరాటం వాడికి మనకు వైరం. వాడిని గెలవాలి. ఈ లోకాన్ని విడిచిపెడితే ఇదిగో యేసుతో నువ్వు స్నేహం చేయగలిగితే, తండ్రితో నువ్వు స్నేహం చేయగలిగితే, వాక్యముతో నువ్వు స్నేహం చేయగలిగితే నీ పోరాటం అపవాదితో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. వాడి వల్లే నష్టపోయాం, వాడి వల్లే నష్టపోవటానికి సిద్ధపడుతున్నాము అని.
కానీ దేవునితో వైరం వల్ల చివరికి మనిషి ఎవరితో పోరాడే స్థితిలోనికి వచ్చాడంటే దేవునితో పోరాడే భయంకరమైన స్థితిలోనికి మనిషి దిగజారిపోయాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనం. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదోరు సుమి అన్నాడు. మీరు దేవునితో పోరాడతారు. ఎవరిని అడ్డగిస్తున్నారు? సువార్త సత్యాన్ని అడ్డగిస్తున్నారు. అపోస్తలులు సువార్తను ప్రకటిస్తున్న ఆ కాలంలో యేసుక్రీస్తుని గురించి ప్రకటించకూడదు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని గురించి ఎందుకు ప్రకటించకూడదు? ప్రకటించకూడదు అని వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో వారికి అర్థం కావటం లేదు ప్రియమైన వారలారా. అప్పుడు గమలీయేలు అన్నీ తెలిసిన వాడుగా ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో, ఇప్పటి వరకు మీరు చేస్తున్నది ఒకటైతే వారిని అడ్డగించారా? ఇది దేవుని వలన కలిగిందా? మీరు వాళ్ళను చూస్తున్నారేమో, కానీ మీరు దేవునితోనే పోరాటం. దేవునిలో ఉండి సాతానుతో పోరాడవలసిన మనిషి సాతాను పక్షాన చేరి దేవునితో పోరాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఏమిటి దేవునితో పోరాడుతున్నారు అని గెలుపెవరదని మనం ఆశ్చర్యపోవలసిన అవసరత లేనేలేదు. ఎందుకంటే దేవునితో పోరాడటం అంటే ఇదిగో మన నష్టాన్ని మనమే కోరి తెచ్చుకోవటం. అంటే లోకపు స్నేహము ఎంతవరకు మనల్ని తీసుకుని వెళుతుందో చూసారా? అందుకే దుష్టుడు ఇదిగో నాకు నీకు వైరము కాదు, నీకు నీ తండ్రికి వైరం అని దుష్టుడు నెమ్మదిగా ఇదిగో నా సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేస్తానని నువ్వు అన్నావు కదా. ఇదిగో నువ్వు అన్న మాటే కాకపోతే నేనేం చేస్తానో తెలుసా? నీ పిల్లలకును నీ సంతానానికి నీకే విరోధముగా కలుగజేస్తాను అని మనల్ని దేవునికి శత్రువులుగా మార్చడానికే నెమ్మదిగా దేనినైతే నువ్వు అసహించుకున్నావో ఇదిగో దాని వైపుకు నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. లోకంలో ఉంటున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఎంత భయంకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాయో ఏమండి, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దేవునిలో ఉండాలి, సాతానుతో యుద్ధంలోనూ ఉండాలి. వాడితో నువ్వు పోరాడాలి. వాడి తలను చితక తొక్కాలి. దేవునిలో ఉండి నువ్వు వాడిని గెలవగలవేమో, కానీ వాడిలో ఉండి నువ్వు దేవుణ్ణి గెలవలేవు. వాడితో ఉండి ఇదిగో నీకేదో మేలు కలిగించేటట్టుగా నీ జీవితాన్ని మలుచుకోలేవు. దేవుడు ఆది కాండంలో చెప్పిన మాటకు వ్యతిరేకంగా మనిషిని మలిచి ఈరోజు మనిషికి మనిషి మీద ద్వేషం అంట, మనిషికి మనిషి మీద కోపం అంట. ఒకే తండ్రి గర్భాన పుట్టిన వారికి ఈరోజు పడని పరిస్థితి. ఇదిగో మనుషులు కొట్టుకుంటున్నారు. దుష్టుడు మాత్రం ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను మీ విరోధిని కాదు, నాకు మీకు వైరం అసలు లేనే లేదు. అంటే వాడు చేసిన ద్రోహాన్ని అంతా మరిచిపోతే వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు మరిచిపోతున్నావంటే ఇదిగో మరింత ద్రోహాన్ని మనకు కలిగించడానికే వాడు నెమ్మదిగా ఆశలను కలిగిస్తున్నాడు. అందుకే లోకములో ఉన్నదంతా ఈ మూడింటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే, లోకానికి నువ్వు వ్యతిరేకంగా ఉండగలిగితే, లోకంలో ఉంటున్న శరీరాశలకు, లోకంలో ఉంటున్న నేత్రాశలకు, లోకంలో ఉంటున్న జీవపు డంబానికి నువ్వు వ్యతిరేకంగా ఉంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు. దుష్టునితో నువ్వు పోరాడుతున్నావు అన్నమాట. దుష్టుడితో. యేసుక్రీస్తును కూడా ఈ మూడింటి విషయాల్లో కదా శోధించింది. ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకోండి. శరీరాశ, ఆకలి, నేత్రాశ, ఇదిగో ఈ భూలోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నది,
జీవపు డంబము, నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి క్రిందికి దూముకుము. ఎప్పుడైతే ఈ మూడింటిని జయించాడో లోకానికి నాకు పడదు అని నిరూపించాడు. ప్రియమైన వారలారా, లోకంలో ఉన్న వాటికి నాకు పడదన్నాడు. దేవుని కుమారుడుగా ఉండి సాతాను తలను ఏం చేశాడు? చితక దొక్కాడు సాతాను తలను. తన తండ్రి ఏదైతే ప్రారంభంలో మాట ఇచ్చాడో, ఇదిగో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేస్తాను, ఇదిగో స్త్రీ సంతానము నిన్ను తల మీద తొక్కిస్తాను అన్నాడు. ఆ మాటకు న్యాయం చేసింది యేసుక్రీస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, తన శిలువ మరణంలో అపవాదిని ఓడించి మరణాన్ని జయించి సాతాను తలను చితక తొక్కాడు. పరలోకపు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటప్పుడు ఆ తర్వాత బాధ్యత ఎవరిది అంటే, ఇదిగో ఆ తర్వాత యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించుకున్న మనదే. మనకు ఆ మెలకువలు తెలియకపోయేసరికి మళ్ళీ ఆశల వైపు పరుగులుతున్నాం. ఏమండి, మనకు నష్టం కలిగించేదే తర్వాత మనకు మేలు కలిగించేదిగా ఉంటుందేమో. ఇదిగో లాభం అని మనం అనుకుంటాం, కానీ చివరికి నష్టంలోనికి వెళ్ళిపోతామేమో. ఏది చూసినా ఇంకా ఎందుకు కావాలనిపిస్తుంది. ఈ లోకంలో నిన్ను ఆకర్షించేది ఏమీ లేదు. ఒకవైపు మహాలోకాన్ని గురిపెట్టుకున్న నీకు ఈ లోకంలో ఇంకేది కావాలి? ఈ లోకంలో నీకు ఇంకేది కావాలి? ఇంకా లోకంలో ఏదో కావాలనుకుంటున్నావంటే మహాలోకాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు, పరలోకాన్ని వద్దనుకుంటున్నావు, ఇంకా ఈ లోకంలో కావాలి అనుకుంటుంటే. కాబట్టి ప్రేమల దేవుని పిల్లలారా, బాప్తిస్మాన్ని తీసుకొని దేవునికి కుమారులుగా అయిన మనకు తెలియకుండానే శత్రువులం అవుతున్నావా? సాతాను చితక తొక్కవలసిన మనము దేవుడే మనల్ని చితక తొక్కేలా మన బ్రతుకులు ఏమైనా తయారవుతున్నాయా? సంవత్సరానికి ఆశలు పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? ఏమంటే సంవత్సరాలు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు ఆశలు తగ్గుతూ ఉండాలి. ప్రియమైన వారలారా, సంవత్సరాలు పెరుగుతున్నాయంటే త్యాగం పెరుగుతుండాలి, భక్తి పెరుగుతుండాలి, ఇదిగో చేసే చెడు పనులు తగ్గుతుండాలి. మన బ్రతికే విధానంలో మార్పులు చేర్పులు మనకు రావాలి. మనకున్న సంవత్సరాలతో పాటు మనం చేస్తున్న పాపాలు కూడా పెరుగుతూ త్యాగం తగ్గిపోయి చచ్చే సమయానికి లోకపు స్నేహంతో చచ్చిపోతే, ఇదిగో ఏదేనును ఒకరోజు పోగొట్టుకున్నామని బాధపడుతున్న మనమే ఈసారి ఏదేనును కాదు, ఏకంగా పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఆల్రెడీ వాడి వల్ల ఏదేనును పోగొట్టుకున్నామన్న బాధ నీలో ఉంటే ఈసారి నీకు జరిగేదేంటో తెలుసా? అంతకంటే ఉన్నతమైన లోకాన్ని నువ్వు పోగొట్టుకోబోతున్నావు. అంతకంటే ఉన్నతమైన ఒక మహాలోకాన్ని మనం పోగొట్టుకోబోతున్నాం. దేవునికి పిల్లల్లా ఉండాలి, ఆయనకు కుమారులుగా ఉండాలి తప్ప ఆయనకు శత్రువులం అయిపోతే ఆయన చేతుల్లో నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? చెప్పండి ప్రియమైన వారలారా. ఏమంటే అమాలేకీయులు దేవుని గురించి భిన్నంగా మాట్లాడి దేవుడు ఊరుకున్నాడా? ఏమన్నాడో తెలుసా? ఆకాశము క్రింద వాళ్ళ ఉనికి ఉండకూడదు. ఆకాశము క్రింద అంటే ఆరిన నేల మీద అమాలేకీయుడు అన్నవాడు ఉండకూడదు. ఆరిన నేల మీద ఎందుకు అంత కోపం? దేవునికి శత్రువులు అయిపోయారు కనుక. ఆరిన నేల మీద వారు ఉండకూడదు అన్నాడు. వారు లేరు. వాళ్ళ అమాలేకీయులు భూమి మీద నుంచి తుడిచిపెట్టబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి శత్రువులైన వారు ఎవరు గెలవగలిగారు, ఎవరు నిలవగలిగారు? ఇశ్రాయేలులు ఓడిపోయారంటే వాళ్ళు తప్పు చేయటం వల్ల ఓడిపోయారే తప్ప, ఏమండి దేవునిలో ఉంటే ఎప్పుడు గెలుపు వాళ్ళదే. ప్రియమైన వారలారా, ఒకవైపు ఇశ్రాయేలు చరిత్ర మనకు కనపడుతుంది. దేవునిలో ఉన్నప్పుడు గెలిచారు,
దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఓడిపోయారు. దేవునికే శత్రువులైనప్పుడు ఇంకొక రాజుకు అప్పగించడానికి కూడా దేవుడు వెనకంజ వేయలేదు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈరోజు యుద్ధం సాతానుతో, పోరాటం సాతానుతో. మన శత్రువు, మన విరోధి వాడైతే వాడిని గురించిన ఆలోచన సరిగా మనకు లేకపోవటం వల్ల ఇదిగో మనమే దేవునితో పోరాడే వాళ్ళుగా మారిపోయాం. దేవునితో పోరాడి ఏం గెలవగలం ప్రియమైన వారలారా? ఆయన వల్ల బ్రతుకుతున్నాం. ఆయనే మనకు విరోధైతే ఆయన వల్ల బ్రతుకుతున్న మన బ్రతుకులు ముగిసిపోవటానికి ఒక క్షణం కూడా చాలా ఎక్కువే. కాబట్టి ఏదో ఈ లోక స్నేహం అని దాని గురించి చిన్నగా ఆలోచించేంత విషయం అనేది లేదు. లోక స్నేహము అంటే దేవునితో వైరం. నువ్వు దేవునికి శత్రువు అవుతున్నావు. దేవునికి శత్రువు అయిన వాడు ఎవడు ఈ భూమి మీద నిలవడు. కాబట్టి ఈ మూడింటిని నువ్వు జయించగలుగుతున్నావంటే లోకానికి దూరం అవుతున్నావు. ఆ లోకానికి దూరం అవుతున్నావంటే పరలోకానికి నువ్వు దగ్గర అవుతున్నావు. పరలోకానికి నువ్వు దగ్గర అవుతున్నావంటే దేవునితో కూడా ఉండాలన్న ఆశ కలిగి ఉన్నావు. దేవునిలో ఉన్నావు గనక సాతానుతో నువ్వు పోరాడుతున్నావు. వాడిని జయించగలవు ప్రియమైన వారలారా. అందుకే రోమీలకు రాసిన పత్రికలో మన మీదున్న నమ్మకంతో పౌలు గారు రాసిన మాట మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన ఒక మంచి మాటను దయచేసి చూడండి. 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అన్నాడు. మీ కాళ్ళ కింద. ఎప్పుడు? మనం ఆయనలో ఉన్నప్పుడు. ఆయనలో ఉండటం అంటే ఈ లోకాన్ని జయించినప్పుడు. లోకాన్ని జయించటం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు లోను కాకుండా ఉన్నప్పుడు. ఒక దేమ జీవితం అలానే ముగిసిపోయింది ప్రియమైన వారలారా. నన్ను విడిచి ఈ లోకాన్ని స్నేహించాడు అన్నాడు. నాతో స్నేహము లేదు. ఒకవేళ నాతో స్నేహం ఉంటే ఇదిగో నాతోనే ఉండేవాడు. లోకాన్ని స్నేహించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అందుకే తెస్సలోనికకు వెళ్ళాడు. అంటే వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? దుష్టుని పక్షాన చేరాడు. దుష్టుని పక్షాన చేరి దేవునికి శత్రువు అయ్యాడు. దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడిన వారు ఎవరు గెలవలేరు. అది దుస్సాహసం ప్రియమైన వారలారా. అది దుస్సాహసం. ఆ భయంకరమైన పరిస్థితులకు ఇదిగో మనం మారకూడదు. దేవుడు మనల్ని కనికరించాలే తప్ప ఆయన కన్నెర్ర చేస్తే మనం నిలవలేము. ఆయన చల్లని చేతుల క్రింద మన బ్రతుకులు ఉండాలి కానీ తప్ప ఆయన చేతుల్లో మనం పడటానికి వీల్లేదు. మనందరికీ తెలుసు, దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము అన్నాడు. ఆయన చేతుల క్రింద ఉండాలి. దుష్టుని ఎదిరించాలి. వాడిని నీ కాళ్ళ కింద చితక తొక్కాలి. కానీ దేవుని చేతుల్లో నువ్వు పడ్డావా? ఏమంటే దేవునికి నువ్వు శత్రువు అయితే ఆయన చేతుల్లో నువ్వు పడితే జీవము గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం అన్నాడు గనక ఇదిగో ఒక మహాలోకాన్ని పోగొట్టుకుంటాం. ఆల్రెడీ ఏదేనులో ఉండే మహాభాగ్యాన్ని పోగొట్టుకున్నామని ఒకవైపు బాధపడుతూనే ఈసారి పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటున్నామంటే ఇక మన మీద జాలి పడేవారు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకరోజు మనకు తెలియకుండానే జరిగింది అది ఏదేను. ఈరోజు అంతా మనకు తెలిసే జరుగుతుంది. జాగ్రత్త లేకపోతే ప్రియమైన వారలారా ఒక మహాలోకాన్ని పోగొట్టుకుంటాం. అందుకే దేవునిలో ఉంటూ దుష్టుడితో వైరాన్ని కలిగి ఉండాలి తప్ప లోకాన్ని స్నేహించి దేవునితో వైరాన్ని కలిగి ఉండకూడదు. దేవునిలో ఉంటూ దుష్టునితో నువ్వు పోరాడాలే తప్ప దుష్టుడు పక్షాన చేరి సత్యాన్ని అడ్డగించే విధంగా దేవునితో పోరాటము చేయకూడదు. దేవుడు నిన్ను హక్కున చేర్చుకోవాలి. ఇదిగో ఆయన ఒడిలోనికి వెళ్ళాలే తప్ప ఆయన చేతుల్లో మన జీవితాలు విగత జీవులుగా
మనం మారిపోవటానికి వీలు లేదు. అందుకే మనం చేస్తున్నవి చిన్న చిన్నగా కనపడుతున్నవి, ఆ వెనుక ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని నెడుతున్నావో చూడండి. అందుకే దేవుడు, వ్యభిచారిణులారా మీకు తెలీదా, ఈ లోక స్నేహము దేవునితో వైరము, ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. దేవునికి శత్రువగును అన్నాడు. కాబట్టి ఈ జాగ్రత్తలు, ఈ మెలకువలను చక్కగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. లోకపుతో స్నేహము లేకుండా ఇదిగో వాక్యముతో స్నేహ బంధాన్ని కలిగి ఉండి దుష్టుణ్ణి ఎదిరించాలి. వాడిని మన పాదాల క్రింద చితక తొక్కిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఆయన పక్షా నుండి యుద్ధము చెయ్యాలి. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మాత్రం మర్చిపోకండి ప్రియమైన వారలారా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఊహించని ఘట్టాలు నాయన, చిన్నదే అనుకుంటున్నాం కానీ మీకే శత్రులం అయిపోయే ఒక భయంకరమైన ప్రమాదంలోనికి మేము వెళ్ళిపోతున్నావా అని మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం నాయన. వాక్యం విన్న మీ పిల్లలందరూ మెలకువ కలిగి నీ పక్షా నుండి దుష్టుణ్ణి ఎదిరించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. 22 యానములో జరగనంటున్న లేఖనాల పరిశోధన తరగతుల్లో నాయన తోడుగా ఉండండి. వాతావరణం అనుకూలపరచండి. కష్టపడుతున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి. దుబాయ్లోను, అలైన్లోను, షార్జాలోను, అబుదాబిలోను, కిష్లోను జరిగిన పరిచర్య అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పిల్లలు నాయన విత్తబడిన వాక్కులు హృదయంలో భద్రపరుచుకొని నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరికీ పరసంబంధమైన ప్రతి దీవెననిచ్చి వాక్యపు బలాన్నిచ్చి నాయన ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమని కోరుతూ, దేని కొరకు సహాయ సహకారాలు అందించిన మీ పిల్లల్ని కొరకుతో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన కష్టపడి ఖర్చు పెట్టి నాయన జరిగిస్తున్న ఈ తరగతులు అనేకులకు నాయన బలపరిచే విధంగా నాయన జరిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, రేపు హైదరాబాద్లోను, తర్వాత సత్తుపల్లిలోను, తర్వాత జనగాములోను, ఆ తర్వాత జగిత్యాలలోను, ఆ తర్వాత క్రోసూరులోను, ఆ తదనంతరం నాయన జరగనంటున్న ప్రతి సభలోనూ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ నామ ఘనత కొరకు నాయన ఈ ప్రయాణాలలో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. కష్టపడుతున్న మీ పిల్లలందరికీ నాయన కృప చూపి నాయన మీ పనిని ముమ్మరంగా జరిగించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, మమ్మల్ని మేమే మీకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించచ్చు. మిమ్మల్ని మహిమపరిచే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.